హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామ్లా. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పిల్లలైతే కేక్ అడిగారండి. సో బయట నుంచి తీసుకురాకుండా ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి. కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం మైదా పిండిని జల్లించుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిపైన ఈ విధంగా జల్లెడను పెట్టేసుకొని ముందుగా మనం తీసుకున్న 1 కప్పు మైదా పిండిని అయితే చక్కగా జల్లించుకోవాలండి. పిండిని జల్లించుకుందాము. ఇలా మనం తీసుకున్న 1 కప్పు పిండి మొత్తాన్ని కూడా చక్కగా జల్లించుకోండి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత సో ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, మరొక చేత్తో రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా. సో కాస్త ఫోన్ అనేది అటు ఇటు కదులుతుంది, ఏమనుకోకండి. సో మళ్ళీ జల్లెడని పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, వీటిని కూడా చక్కగా జల్లించుకోండి. ఇందులోనే చిటికెడంత సాల్ట్ ఆప్షనల్. సో చక్కగా ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనం మిక్సింగ్ బౌల్లో పిండిని అయితే జల్లించుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మిక్సింగ్ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కోడిగుడ్లు తీసుకోండి. ఇందులోనే సేమ్ కప్పుతో ఒక 3/4 కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. షుగర్ని యాడ్ చేసిన తర్వాత 1/4 కప్పు వరకు మిల్క్, కాచి చల్లార్చిన మిల్క్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందాక మనం మిక్సింగ్ బౌల్లో పిండిని జల్లించుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. నేను చెప్పిన కొలతలు చక్కగా తీసేసుకోండి, ఎలాంటి డౌట్ అనేది ఉండదు. కేక్ అయితే చక్కగా స్పాంజీ లాగా వస్తుంది. ఇన్ కేస్ మీకు కలిపేటప్పుడు పిండి గిన టైట్ అనిపిస్తే కొద్దిగా పాలని యాడ్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర స్పూన్ కానీ ఇలాంటి విస్కర్ కానీ ఉంటే ఒకే డైరెక్షన్లో ఈ విధంగా తిప్పుతూ కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో ఎలాంటి ఉండలనేవి లేకుండా చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీ పిండి అలాగే పాలు, షుగరు, ఎగ్ చక్కగా వచ్చేసాయి. సో నాకు ఏబీ కలపాల్సిన అవసరం ఏం లేదు. సో మన కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. మీకు టైట్గా అనిపిస్తే కొద్దిగా మిల్క్ని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఇలా చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి వెనిలా ఎసెన్స్ అండి. సో కాస్త ఒక 2-3 చుక్కలు అయితే యాడ్ చేసేసుకోండి. ఇందులోనే పిల్లల కోసం చాకో చిప్స్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో వాళ్ళకి మరింత టేస్టీగా ఉంటుంది కదా, కొద్దిగా చాకో చిప్స్ని అయితే వేసేసుకొని కలిపేసుకుందాము. సో ఇలా కలిపేసుకొని మీరు ఎందులో అయితే కేక్ని బేక్ చేసుకోవాలనుకుంటారో కేక్ టిన్ని తీసేసుకోండి. నేను ముందుగానే ఆయిల్ అప్లై చేసేసుకొని మధ్యలో అయితే కవర్ వేసి పెట్టేసుకున్నాను. సో మనం ప్రిపేర్ చేసేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా కేక్ టిన్లోకి వేసేసుకొని ఈ విధంగా 1-2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. పైనుంచి కొద్దిగా గార్నిష్ కోసం చాకో చిప్స్ని అయితే వేసేస్తున్నాను. చాకో చిప్స్ లేకపోతే మీరు బాదం పప్పు, జీడిపప్పు లేదంటే టూటీ ఫ్రూటీ ఏవైనా వేసేసుకోవచ్చు కలర్ కోసం, పిల్లలకి నచ్చే విధంగా. సో ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసేసుకుందాం. నేను ఇక్కడ స్టవ్ మీద కాకుండా ఓవెన్లో అయితే పెట్టి బేక్ చేసేస్తున్నాను. 180 డిగ్రీస్లో ఒక 30 to 35 మినిట్స్ బేక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. బట్ నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశానండి, మీకు వీడియో చూపిస్తూ పైన హీట్ చేశాను. సో త్వరగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో మనం కింది నుంచి హీట్ చేస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోతుంది. సో 30 మినిట్స్ తర్వాత మన కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. సో బయటకి ఓవెన్ నుంచి బయటకి కేక్ టిన్ అయితే తీసేస్తున్నాను. ఈ కేక్ టిన్ వచ్చేసి పూర్తిగా చల్లారితే మన కేక్ అనేది చక్కగా టిన్ నుంచి ఊడి వస్తుంది.
వేడి మీద తీస్తే మాత్రం అస్సలు రాదండి, పూర్తిగా చల్లారిపోవాలి. చూస్తున్నారు కదా, కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. సో ఈ విధంగా నైఫ్తో చక్కగా ఇలా చుట్టూరా అనుకోండి ఒకసారి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసి ఒకసారి బోర్లించుకుంటే మన కేక్ అనేది చక్కగా ఈజీగా ఉడి వస్తుంది. చూస్తున్నారు కదా, చక్కగా చాలా చాలా కలర్ఫుల్గా వచ్చేసింది కదా కేక్ అయితే. స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. సో మనం చల్లారిన తర్వాతనే మనకి ఈ కవర్ అనేది ఈజీగా ఉడి వస్తుంది. వేడి మీద తీస్తే అస్సలు రాదు. నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది. చూస్తున్నారు కదా, సో మన కేక్ అయితే చక్కగా బేక్ అయింది. స్పాంజీ లాగా భలే ఉందండి. సో నాకు మీకు ఇటువైపు కూడా తిప్పి చూపిస్తాను. చూస్తున్నారు కదా, చాలా చాలా చక్కగా బేక్ అయిపోయింది. సో చిన్న మిస్టేక్ వల్ల పైన కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం కేక్ని కట్ చేద్దాం. సో మా పిల్లలు వచ్చేసి స్కూల్ ట్రిప్ అయితే వెళ్తున్నారండి, జలవిహార్కి. సో వాళ్ళ కోసం అయితే కేక్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. సో పిల్లలైతే కేక్ ఎంజాయ్ చేస్తూ తినేస్తారు కదా. సో మాకు స్నాక్లోకి ఇది ఒకటి యాడ్ చేయని చెప్పేసి చెప్పారు కిడ్స్. సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసేస్తున్నాను. సో మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదా, చాలా చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉందండి. సో మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. సో చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేస్తున్నాను. స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా బేక్ అయిపోయింది. చాకో చిప్స్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయి భలే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, స్పాంజీగా హోమ్ మేడ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది చూడండి. మీకు ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను. భలే సాఫ్ట్గా చాలా చక్కగా బేక్ అయిపోయింది. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక నుంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.